నమస్తే, వెల్కమ్ టు మిడ్ పాయింట్ మీడియా. టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంది. భారీ కలెక్షన్స్, గ్లోబల్ రికగ్నిషన్, ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవన్నీ ఇండస్ట్రీ గ్రోత్ ని చూపిస్తున్నాయి. కానీ ఈ మెరుపుల వెనుక మరో డార్క్ సైడ్ ఇప్పటికీ ఉందా? అవకాశాల పేరుతో మహిళలపై ప్రెషర్, కమిట్మెంట్ అనే మాట ఇంకా వినిపిస్తుందా? తాజాగా నటి చాందిని చౌదరి చేసిన ఆరోపణలు మరోసారి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశాన్ని హాట్ టాపిక్ గా మార్చాయి. కెరీర్ స్టార్టింగ్ లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు నటి చాందిని చౌదరి. 2015లో ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా అవకాశం ఇప్పిస్తానని చెప్పిన ఒక నిర్మాత తర్వాత వ్యక్తిగతంగా ఫోన్ చేసి పరోక్షంగా కమిట్మెంట్ ఇవ్వాలని కోరినట్టు చాందిని ఆరోపించారు. మొదట కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రొఫెషనల్ గా మాట్లాడిన వ్యక్తి తర్వాత వ్యక్తిగతంగా సంప్రదించి రూపం, రంగుపై కామెంట్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పారు. తాను నిరాకరించడంతో తన తల్లిని కూడా ఇబ్బంది పెట్టాడని వెల్లడించారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించాకే ఆ వ్యవహారం ఆగిందని వివరించారు. అయితే ఇక్కడితో స్టోరీ అయిపోలేదు. ఏళ్ల తర్వాత అదే నిర్మాతని కలిసిన టైంలో అప్పుడు నాతో పడుకోమని అడిగింది నువ్వే కదా అని నేరుగా ప్రశ్నించానని చాందిని తెలిపారు. ఆ సమయంలో అతడు ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. అంతేకాదు, తన మాట వినకపోవడంతో ఇండస్ట్రీలో తనపై నెగిటివ్ క్యాంపెయిన్ చేశారని, అహంకారి, కోఆపరేషన్ ఇవ్వని హీరోయిన్ అనే ఇమేజ్ ని క్రియేట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రచారం ఇప్పటికీ తన కెరీర్ పై ప్రభావం చూపిస్తోందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. చాందిని చౌదరి చేసిన ఆరోపణలు కొత్తవి కావు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి గతంలోనూ పలువురు నటీమణులు, వర్తమాన ఆర్టిస్టులు తమ అనుభవాలని పంచుకున్నారు. కొందరు బహిరంగంగా మాట్లాడారు, మరికొందరు అవకాశాలు పోతాయనే భయంతో మౌనం వహించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా టాలెంట్ కంటే కమిట్మెంటే అడుగుతున్నారనే చర్చ తరచూ కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరి అనుభవం ఒకేలా ఉంటుందని చెప్పలేం. పరిశ్రమలో అనేక మంది పూర్తిగా ప్రతిభ ఆధారంగానే అవకాశాలు పొందుతున్నారని కూడా పలువురు సినీ ప్రముఖులు చెబుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ 100 కోట్ల మార్కెట్ గా ఎదిగింది. పాన్ ఇండియా సినిమాలు, ఓటీటీ ప్లాట్ఫామ్స్, గ్లోబల్ రిలీజ్లు, టెక్నాలజీ అన్నీ మారిపోయాయి. కానీ అవకాశాల కోసం వచ్చిన యువతుల భద్రత, గౌరవం, ప్రొఫెషనల్ వర్క్ కల్చర్ కూడా అదే స్థాయిలో మారిందా అనే ప్రశ్న మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఒకప్పుడు హోటల్ మీటింగ్స్, ప్రైవేట్ కాల్స్, ఇప్పుడు సోషల్ మీడియా, వాట్సాప్, డైరెక్ట్ మెసేజ్లు. రూపం మారినా ఆరోపణల స్వభావం మాత్రం మారలేదని విమర్శలు వినిపిస్తుంటాయి. చాందిని చౌదరి చేసిన ఆరోపణలు మళ్లీ ఒక పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడు ఇండస్ట్రీ ముందున్న అసలు ప్రశ్న ఒక్కటే: కాస్టింగ్ కౌచ్ నిజంగానే ముగిసిపోయిందా, లేక పేరు, పద్ధతి మాత్రమే మారి ఇంకా కొనసాగుతుందా అన్న ప్రశ్న మొదలవుతుంది. అసలు సమాధానం పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి మహిళ భయపడకుండా ఇక్కడ టాలెంట్కే విలువ ఉంది అని చెప్పగలిగిన రోజునే దొరుకుతుంది.